ఈరోజు మా అమ్మగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చి ఏదో నా చేతనైంది సాయం చేయాలని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ అందరిని చూశాను. ఇక్కడ వాతావరణం బాగా నచ్చింది. ఇంత కష్టపడి అంతమందికి సేవ చేసి వాళ్ళకి మంచి చెడు అన్నీ చూస్తున్న ఆశ్రమ సభ్యులకి, ఇది నడిపిస్తున్న శంకర్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ వాతావరణం అంతా నాకు బాగా నచ్చిందండి. మనం ఎంత డబ్బు పెట్టినా కానీ 10 మందికి సహాయం చేస్తాను అనే ఉద్దేశం, డబ్బు ఇస్తే ఎంతోసేపు ఎంత డబ్బు ఉన్నా మన దగ్గర ఎక్కువసేపు ఉండదండి. మనం చేసిన సహాయం దేవుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఒకవేళ మనం లేకున్నా కానీ మనకు అది గుర్తుండిపోతుంది. మన పిల్లలకైనా దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటాడు. దానివల్ల మనం అది ఆలోచించి మనం ముందు నడుచుకోవాలి. ఇక్కడ ఇంకా ముందు మంచిగా జరగాలి. జనాలు మంచిగా వచ్చి వీళ్ళకి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.